యోబు దేవుని యందు భయభక్తులు కలిగి తన చెడుతనమును విసర్జించినవాడు. అతడు తన తరమంతటిలో గొప్ప జ్ఞానం గలవాడు. అతడు సమస్తము కోల్పోయి వ్యాధి బారిన పడినప్పుడు అతని స్నేహితులు యోబు యొక్క యథార్థ ప్రవర్తనను ప్రశ్నించిరి. అప్పుడు యోబు నిజమైన జ్ఞానమును గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము గలదు. ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరగించి రాగి తీయుదురు. మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు. గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదుకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగము త్రవ్వుదురు. వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు. డేగ కన్నులు దాన్ని చూడలేదు. గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్లద్రోయుదురు. బండలలో వారు బాటలు కొట్టుదురు. వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది? నరులు దాని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అగాధము అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును. సువర్ణము దానికి సాటి అయినది కాదు. దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరతగినది. కూషుదేశపు పుష్యరాగము దానితో సాటి కాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లయిన జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది? అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది. ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులార దాని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును. దాని స్థలం ఆయనకే తెలియను. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు. ఆకాశం క్రింది దానిని అంతటినీ తెలుసుకొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరిచెను. దానిని స్థాపన చేసి పరిశోధించెను. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ప్రియులారా, మనుషులు గొప్ప జ్ఞానం గలవారు. ఈ భూమి మీద వారు సాధించలేనిది ఏదీ లేదు. వారు వెండి బంగారములను నీలరత్నములను అమూల్యమైన ప్రతి వస్తువును కనుగొంటారు. అయితే వారికున్న జ్ఞానం పరిమితి గలది. దేవుని దృష్టిలో అది ఎన్నిక చేయలేనిది. దేవుని నుండి వచ్చే జ్ఞానం ఎంతో విలువైనది. అది ఈ భూమి మీద దేనితో కొనలేనిది. అది కేవలం దేవుని యందు భయభక్తులు కలిగి దుష్టత్వం విడుచుట వలననే కలుగుతుంది. ఈ లోకంలో బంగారం చాలా విలువైనదే, కానీ ఆ బంగారం వలన మనం పరలోకాన్ని చేరుకోలేము. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఈ భూమి మీద ఎంతో విలువైనది. ఎందుకంటే ఆ జీవితం మనలను బంగారు వీధులు కలిగిన పరలోకానికి చేరుస్తుంది. ఇది గమనించే మన పితరులందరూ ఈ లోకంలో తమకు కలిగిన సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొని దేవుని కొరకు శ్రమలు అనుభవించుటకు ఇష్టపడ్డారు. వారి వలె మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం యొక్క విలువను కనుగొని పరలోక వారసులమవుదాం. కంటత వాక్యం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం. మీకొక ప్రశ్న. ఇనుమును దేనిలో నుండి తీయుదురు? బైబిల్ రెఫరెన్స్ యోబు గ్రంథము 28వ అధ్యాయం.